విశాఖపట్నంలోని ఆలయాల్లో ప్రముఖమైనది కనక మహాలక్ష్మి ఆలయం. కనక మహాలక్ష్మి విశాఖ పాలకుల ఇలవేలుపు. విశాఖ వాసులకే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశాఖ నగరం నడిబొడ్డున కొలువయుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విలసిల్లుతున్నది. భక్తుల పాలిట కల్పవల్లిగా, ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. మరి ఈ ఆలయ చరిత్ర, మహిమలు, విశేషాలేంటో తెలుసుకుందాం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాల్లో వలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇదే ఈ అమ్మవారి ప్రత్యేకత. విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ప్రదేశాన్ని బురుజుపేట అనే పేరొచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. ఈ అమ్మవారు స్వయంభూ. ఇక్కడ మరో ఆశ్చర్యం ఏంటంటే అమ్మవారికి ఎడమ చెయ్యి సగం వరకే ఉంటుంది. మరో విషయం ఏంటంటే అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమీ ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేయొచ్చు. పసుపు, కుంకుమ, చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో పూజారులెవ్వరూ ఉండరు. భక్తులే స్వయంగా పూజలు చేసి నమస్కరించి బయటకొస్తారు. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా, ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయటం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులే నేరుగా పసుపు, కుంకుమలు, పాలు, పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలో సాగటం మరో ముఖ్య విశేషం. ఒకప్పటి విశాఖను పాలించిన రాజులు కులదేవత, కుటుంబ దేవతగా ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు తెలుస్తుంది. అప్పటి రాజుల యొక్క కోట బురుజు కుల ప్రాంతం అయిన బురుజుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది. స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది 1917 జరిగింది. ఆ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్లీ యథాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడటం, తరువాత ఆమె యొక్క మహిమలు కథలుగా విస్తరించటం విశేష ప్రాచుర్యం పొందింది. ఇక్కడ కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించమని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మణుణ్ణి సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించి శాంతింపచేస్తాడు. కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు అని చెప్తారు. ప్రతి ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో 24 గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడి ప్రత్యేకత. అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాలను, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే విశాఖ కనక మహాలక్ష్మి మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.